Hi friends, today is very important day. చాలా ముఖ్యమైన ప్రధానమైన రోజు జూన్ 21. దాంట్లో మూడు ప్రధానమైనవి చెప్తాను. మొత్తం 4 ఉన్నాయి. ఇక చాలా ఉంటాయి, ప్రతిరోజు ఏదో వస్తుంటుంది. ఈ రోజున జూన్ 21 ఫాదర్స్ డే కూడా. బట్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. అలాగే జూన్ 21 మనకి లెంతియెస్ట్ డే ఇన్ నార్థర్న్ హెమిస్ఫియర్ లేదా ఉత్తరాయణ. అలాగే ఈ సంవత్సరంలో 2020లో ఫస్ట్ సోలార్ ఎక్లిప్స్, మొదటి సూర్యగ్రహణం కూడా ఈ రోజునే. మరి ఒక్కొక్కటి చూద్దాం మనం. అలాగే ఫాదర్స్ డే ముందే చెప్పాను మీకు, ఇదే రోజు జూన్ 21. మనం చూస్తే ఇంటర్నేషనల్ యోగా డే, దీన్ని సజెస్ట్ చేసింది మన మోడీ గారు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఈ మోడీ గారు 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ 27, 2014 సెప్టెంబర్ 27, 2014లో ఆయన స్పీచ్, మోడీ స్పీచ్ ఇచ్చారనమాట. ఈ స్పీచ్లో ఆయన చూడండి, ఇక్కడ ఉన్న పదాలను యూజ్ చేశారు ఈ స్లైడ్లో. యోగా ఈజ్ అన్ ఇన్వాల్యుబుల్ గిఫ్ట్ ఆఫ్ ఇండియాస్ యాన్సెంట్ ట్రెడిషన్. ఈ ప్రపంచంలో ఒక నేచర్ ఇచ్చిన భారతదేశానికి సంబంధించిన యోగా ఒక గిఫ్ట్ ప్రపంచానికి. ఈ యోగా వల్ల ఎన్నో వ్యాధుల్ని, ఎన్నో రుగ్మతల్ని, మానసిక శారీరక రుగ్మతలను దూరం చేయొచ్చు. ఇది ఒక ఇండియాస్ ట్రెడిషన్ గిఫ్ట్ టు వరల్డ్ అని చెప్పి, ఇది ఎంతో వెలకట్టలేనిది అని చెప్పి ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్సర్సైజ్ బట్ డిస్కవర్ ది సెన్స్ ఆఫ్ వన్నెస్ విత్ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ అండ్ నేచర్. ఇక్కడ చూస్తే మనకి ఈ యోగా వల్ల ఏదో బాడీని అలా తిప్పడం ఇలా తిప్పడం కాదు, ఇది మానసిక శారీరక, అదేవిధంగా బాడీలో ఉన్న అన్ని అవయవాలకి సంబంధించిన ఒక గుడ్ ఎక్సర్సైజ్, అదేవిధంగా ఒక ఆత్మకి ఎక్సర్సైజ్. చెప్పండి, బాడీకి హ్యాండ్ ఉంది, బాడీ ఉంది, లెగ్ ఉంది, పార్ట్స్కి ఎక్సర్సైజ్ ఉంటుంది, అటు తిప్పుతాం ఇటు తిప్పుతాం. కానీ ఆత్మకి ఎక్సర్సైజ్, ఇన్నర్ ఆర్గాన్స్ ఎక్సర్సైజ్. ఆత్మకి ఎక్సర్సైజ్ ఎక్కడుంది? ఆత్మ ప్రశాంతంగా ఉంటే కదా మనం ఏ పనైనా చేయాలి. కాబట్టి యోగా ఇన్నర్ అండ్ అవుటర్ రెండింటికి సంబంధించిందనమాట. సో మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ రెండింటికి సంబంధించిందనమాట. సో అలాంటి వాల్యుబుల్ ఈ యోగాని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది, గిఫ్ట్గా ఇచ్చింది భారతదేశము. అలాంటి యోగాని ఈ ప్రపంచంలో యోగా డేగా ఎందుకు పెట్టారు మీరు అని చెప్పి ఆయన గుడ్ స్పీచ్ ఇచ్చారు యోగా గురించి. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన మనకి మారింది. దీన్ని 2014 డిసెంబరు 11న ఆ యోగా డ్రాఫ్ట్ బిల్ని యుఎన్ఓలో అశోక్ ముఖర్జీ అప్పుడు రిప్రజెంటేటివ్ ఆయన ప్రవేశపెట్టగానే వెంటనే 157 దేశాలు దీన్ని సపోర్ట్ చేశాయి. ఇంత భారీగా సపోర్ట్ చేయడం అనేది ఏ బిల్లులో జరగలేదు. ఈ యుఎన్ఓ ఫామ్ అయిన తర్వాత 1945లో ఒక్క భారతదేశం ప్రవేశపెట్టిన ఈ యోగా బిల్లుకి మాత్రం 177 అంటే 177 కంట్రీస్ అవి సపోర్ట్ చేసాయి. అన్ని దేశాలు చేసే తర్వాత అది వేరే విషయం. కానీ ఈ 170 ఆ దేశాలు స్పాన్సర్ చేసే గ్రేట్నెస్, అది మద్దతు తెలపడం వేరు, స్పాన్సర్ చేయడం వేరు. ఆ తర్వాత మనం అధికారికంగా 2015 జూన్ 21న మనం ఫస్ట్ యోగా డే ఢిల్లీలో స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. ఫస్ట్ యోగా డే 2015 జూన్ 21, 2015 2015 ఫస్ట్ యోగా డే, 16 సెకండ్ అండ్ 17 థర్డ్, 18 ఫోర్త్, 19 ఫిఫ్త్, 20th సిక్స్త్. ఇప్పుడు ప్రజెంట్ 2020 ఇంటర్నేషనల్ యోగా డే 2006, 6th ఇంటర్నేషనల్ యోగా డే, 6వది 6th ఇంటర్నేషనల్ యోగా డే. 2020లో 6th ఇంటర్నేషనల్ యోగా డే. అది మరి ప్రతి యోగా డేకి కూడా ఏదో ఒక థీమ్, నినాదం ఇస్తూ ఉంటాం. నినాదం అంటే థీమ్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటి ఆ నినాదం? ఈసారి ఈ కోవిడ్ సందర్భంగా
ఏదైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందో ఈ యొక్క పాండమిక్ డిసీజ్ కోవిడ్ సందర్భంగా ఒక వండర్ఫుల్ నినాదం థీమ్ ఇచ్చారు ఈ సంవత్సరం 2020. ఆ థీమ్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇంటర్నేషనల్ యోగా డే 2020 థీమ్ యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. అది అందరూ కలిసి ఒక ప్లేస్లో యోగా చేయడం అనేది ఓకే, కానీ ఈ సందర్భంలో అది మనకు కుదరదు కాబట్టి ఒక గొప్ప థీమ్ ఇచ్చారు కోవిడ్ సందర్భంగా, యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ. ఇది ఇంటర్నేషనల్ యోగా థీమ్. ఓకే, సో దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా. అలాగే ఈ యోగాని కనిపెట్టింది ఇండియాని పతాంజలి, మీకు అందరికీ తెలుసు, ఆయన ఎక్కడో హిస్టారికల్. కానీ మోడ్రన్ యోగా ఫాదర్ ఎవరంటే బికేఎస్ అయ్యంగార్. ఈయన కర్ణాటకలో జన్మించారు, మహారాష్ట్రలో పూణేలో చనిపోయారు. ఆయన 2014లో చనిపోయారు, 18లో జన్మించారు. ఇది మోడ్రన్ ఫాదర్ ఆఫ్ మన యోగా ఇన్ ఇండియా, బికేఎస్ అయ్యంగార్, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ యోగా. ఓకే, సో గుడ్ పర్సన్. మీకు ఈ చిత్రంలో కనిపించిన వ్యక్తి ఆయన బికేఎస్ అయ్యంగార్ అనమాట. పతాంజలి హిస్టారికల్ ఫాదర్ ఆఫ్ యోగా, ఈయన మోడర్న్ ఫాదర్ ఆఫ్ యోగా. ఓకే, సో ఈ యోగా ద్వారా, అంటే యోగా అంటే ఎక్సర్సైజే కాదు, ఇన్నర్ అండ్ అవుటర్, అంటే మొత్తం ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండుకింటికి సంబంధించిందే యోగా అనేది మనకి ఈ యొక్క ఇండియన్ ట్రెడిషన్ వాల్యుబుల్ ఈ యొక్క యోగా నేర్పిస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియాని అనుసరిస్తున్నాయి అన్నమాట. ఓకే, హై ఫ్రెండ్స్, ఎక్లిప్సెస్ ఈరోజు మనకి జూన్ 21 సూర్యగ్రహణం అంటే సోలార్ ఎక్లిప్స్. ఈ ఎక్లిప్సెస్ని మనకి ఆర్యభట్ట కనిపెట్టారు. ఆర్యభట్ట దీంట్లో మనకి సోలార్ ఎక్లిప్స్ అండ్ లోనార్ ఎక్లిప్స్ ఈ రెండు కలిపితే పర్ యానం మినిమం 4 వస్తాయి. మినిమం నేను చెప్పేది మినిమం 4, మ్యాక్సిమం 7 వరకు. మ్యాక్సిమం, మినిమం 4, మ్యాక్సిమం రెండు కలిపి, సోలార్ లోనార్ కలిపి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే వీటిని అంటే ఏ విధంగా ఎప్పుడు ఏర్పడతాయి అనేది మనం ఒకసారి చూద్దాము. దీంట్లో మనం చూస్తే దీంట్లో ఒకసారి చూడండి ఏ విధంగా ఏర్పడతాయి అనేది మీకు ఇది ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఇది తిరుగుతున్నది మూన్ భూమి చుట్టూ తిరుగుతుంది. బీయింగ్ ఏ శాటిలైట్ కాబట్టి ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, మనకు తెలుసు, చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఇది సన్ అంటే ఎర్త్కి ఈ సన్కి మధ్యలో ఎవరు వచ్చారు? మూన్ వచ్చింది. మూన్ అంతేనా? ఇప్పుడు దీంట్లో మనకి ఆ రొటేషన్ బట్టి సన్ను, మూన్, ఎర్త్ 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. దాన్ని బట్టి మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. న్యూ మూన్ డే అంటే అమావాస్య. ఈ అమావాస్య రోజున ఏం జరుగుతుంది, పౌర్ణమి రోజున ఏం జరుగుతుంది? ఇక్కడ చూస్తే మనకి సన్ను, సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడుతున్నాం. సన్, మూన్, ఎర్త్ ముగ్గురు ఒకే రేఖమే ఉన్నారు చూడండి. ఇది మూను, ఇది ఎర్త్, ఇది సన్, 3 ఒకే లైన్ పైన వస్తే మనకి అప్పుడు సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు సన్ రేసు మనకి మూన్ పై పడతాయి, ఎర్త్ పైన పడవు. సన్ రేసు మూన్ పైన పడితే మనకి ఎర్త్ పైన పడవు. అప్పుడు ఈ సన్ రేసు మూన్ పై పడినప్పుడు ఎర్త్కి, అంటే మనం ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి సన్ రేసు మనకి కనిపించు. దీంట్లో పాక్షికంగా మళ్ళీ అదేవిధంగా కంప్లీట్గా అంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అండ్ ఫుల్ సోలార్ ఎక్లిప్స్. ఇక్కడ చూస్తే మనకి పూర్తిగా సోలార్ ఎక్లిప్స్ అంటే పూర్తిగా మనకి సన్ కనిపించకపోతే దాన్ని ఏమంటాం మనం? కంప్లీట్ సూర్యగ్రహణం అంటాం. ఆఫ్ కనిపిస్తే ఇలాగా మనకి డైమండ్ రింగ్ లాగా దాన్ని పార్షియల్ అంటాం, పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే ఇక్కడ చూడండి మీరు, దీంట్లో పూర్తిగా ఇంతకుముందు డైమండ్ రింగ్లో ఉంది, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వస్తుంది చూడండి. కంప్లీట్ చీకటి అయిపోయింది. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు దాన్ని, టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఓకేనా? ఇప్పుడు లూనార్ ఎక్లిప్స్ చూద్దాం మనం. ఇది ఫుల్ మూన్ నైట్ చూడండి. ఇక్కడ లూనార్, ఇంతకుముందు సోలారు, ఇది లోనార్. ఇప్పుడు ఈ లోనార్లో చూస్తే మనకి అంటే చంద్రగ్రహణం అంటాం. చంద్రుడు కనిపించడు. సూర్యగ్రహణం అంటే సూర్యుడు కనిపించడు. లూనార్ ఎక్లిప్స్. దీంట్లో సోలార్ అయినా లోనార్ అయినా పెనంబ్రా, అంబ్రా, ప్రచ్ఛాయ, ఛాయ, ప్రచ్ఛాయ 2 ఉంటాయి. దీంట్లో పార్షియల్ లోనార్ ఎక్లిప్స్, అదేవిధంగా ఫుల్ లోనార్ ఎక్లిప్స్. సేమ్ దాంట్లో లాగే ఇక్కడ కూడా ఉంటాయి. టోటల్ లోనార్ ఎక్లిప్స్ అంటాం దీన్ని. ఓకే,
ఇప్పుడు చూద్దాం. ఇది మూన్, ఇది ఎర్త్. ఈ మూన్ ఎర్త్కి దగ్గరగా వస్తాడు, పెరీజీ అంటాం. దీన్ని పెరీజీ అంటాం. ఈ పెరీజీ అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనకి ఈ మూన్ ఆర్బిట్ దగ్గరగా వస్తుంది, దాన్ని సూపర్ మూన్ అంటాం. అప్పుడు ఈ యొక్క కాంతి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ కాంతి వల్ల ఎర్ర కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటారు. అంటే చంద్రుడు ఎర్ర కనిపిస్తుంది అని ఏమంటాం మనం, బ్లడ్ మూన్. ఎప్పుడు కనిపిస్తాడు? చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, కండిషన్ ఫర్ అకరెన్స్ ఆఫ్ ఎక్లిప్సెస్. న్యూ మూన్ డే అంటే సోలార్ ఎక్లిప్సు, అదేవిధంగా ఫుల్ మూన్ డే లోనార్ ఎక్లిప్సు. సోలార్ ఎక్లిప్సు, లోనార్ ఎక్లిప్సు. సన్, మూన్, ఎర్త్. సన్, ఎర్త్, మూన్. అంటే సన్ ఫిక్స్డ్ డే, ఎర్త్ మూన్ మారుతున్నారు అనమాట. ఇది మూను, ఇది ఎర్త్, ఇది ఎర్త్, అది మూన్. అది సో ఫుల్ మూన్ డే అండ్ న్యూ మూన్ డే. అమావాస్య, పౌర్ణమి. అమావాస్య రోజున సూర్యగ్రహణం, పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనమాట. అలాగని అన్ని అమావాస్యల రోజున సూర్యగ్రహణం ఏర్పడాలని ఏమీ లేదు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే మన ఎర్త్ అండ్ మూన్ రెండు కూడా యాక్సిస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అది కారణం. ఇది మనకి ముఖ్యంగా ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే. ఓకే, సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్. ఓకే, మనకి ఇది సన్. చూడండి, ఇది సన్ చుట్టూ భూమి తిరుగుతున్నాడు మనకు తెలుసు. దీన్ని మనం ఏమంటాం అంటే రివల్యూషన్ అంటాం. తన చుట్టూ తను తిరిగితే రొటేషన్ అంటాం, లేకపోతే రివల్యూషన్ అంటాం. రొటేషన్ 23 hours 56 minutes 45 seconds, అప్రాక్సిమేట్లీ 24 hours. ఇది రివల్యూషన్కి 365 days, యూ నో వెరీ వెల్. ఇది ఇక్కడ మనకి సమ్మర్ సాలిస్టేస్. ఇది June 21, 2022 ఉన్నాడు. యావరేజ్ June 21. ఈ రోజున సన్ నార్థర్న్ హెమిస్ఫియర్ నుంచి సదర్న్ హెమిస్ఫియర్కి షిఫ్ట్ అవుతారన్నమాట. అందుకే దీన్ని సమ్మర్ సాలిస్టేస్ అంటాం. సమ్మర్ సాలిస్టేస్. ఈ సమ్మర్ సాలిస్టేస్లో మనకి ముఖ్యంగా నార్థర్న్ హెమిస్ఫియర్ కంట్రీస్లో ఈ రోజున లాంగెస్ట్ డే అంటే డే టైమ్ మోర్, ఇంక్లూడింగ్ ఇండియా. ఎందుకంటే ఇండియా నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి. అదేవిధంగా ఇది రివర్స్, వింటర్ సాలిస్టేస్. ఇది December 22 ఎగ్జాక్ట్లీ 21-22 అన్నాడు, December 22. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే సన్ షిఫ్ట్ అవుతాడు మళ్ళా ఎక్కడికి, నార్థర్న్ హెమిస్ఫియర్కి. కాబట్టి ఈ సదరన్ నార్థర్న్ హెమిస్ఫియర్కి 6 నెలలు అనమాట. దీంట్లో చూస్తే మనకి ఇక్కడ మనం ఈ ఇండియా ప్రకారం చూస్తే మన ఇండియాలో ఇది లీస్ట్ డే అంటే షార్టెస్ట్ డే అనమాట. లీస్ట్ అంటే మీన్స్ షార్టెస్ట్ డే. అది ఇండియాలో లాంగెస్ట్ డే ఇది June 21. ఇండియాలో షార్టెస్ట్ డే ఇది December 22. అది ఆస్ట్రేలియా తీసుకోండి. మీరు ఇది ఆస్ట్రేలియా తీసుకుంటే ఈ ఆస్ట్రేలియా, ఇండియా ఇది ఆస్ట్రేలియాలో December 22 లాంగెస్ట్ డే, ఇండియాలో మనకి షార్టెస్ట్ డే అనమాట. అంటే ఈ ఆస్ట్రేలియాకి ఇండియాకి ఆపోజిట్ అనమాట హెమిస్ఫియర్స్, నార్థర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. అందుకే మనం క్రిస్మస్ తీసుకుంటే మనకి ఎప్పుడు వస్తుంది, వింటర్ డిసెంబర్లో. అది సమ్మర్ అనమాట, ఆస్ట్రేలియా సమ్మర్. సో ఆ క్రిస్మస్ అనేది సమ్మర్లో ఆస్ట్రేలియా వస్తుంది, ఇండియాలో వింటర్లో వస్తుంది. అట్లా ఇక్కడ చూస్తే మనకి September 23 అండ్ March 21 తీసుకుంటాం. ఇక్కడ వెర్నల్ ఈక్వినెక్స్ అంటాం. March 21, September 23 తీసుకుంటారు. ఇక్కడ September 23. ఈ 2 డేస్లో సన్ రేస్ ఎలా పెడతాయట, మనకి వెర్టికల్గా పడతాయి. ఇలా మొత్తం టోటల్ గ్లోబ్. కాబట్టి ఈ గ్లోబ్ అంతా కూడా వెర్టికల్గా పడతాయి. కాబట్టి ఈ 2 డేస్లో మనకి డే అండ్ నైట్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. అంటే 12 hours, ఎగ్జాక్ట్లీ 12 hours. అందుకే వీటిని ఏమంటాం మనం, ఈక్వినాక్సిస్ డేట్స్ అంటాం. ఇదేమో ఆటమన్నల్ ఈక్వినాక్సిస్, వెర్నల్ ఈక్వినాక్సిస్. మరి ఇక్కడ మాత్రం అలా కాదు. చూడండి, ఇక్కడ టిల్ట్ అయి ఉంది సమ్మర్ సాలిస్టేస్లో. అంటే సన్ రేసు మనకి ఇక్కడ నార్థర్న్ హెమిస్ఫియర్లో మనకి వెర్టికల్గా ఎక్కువ పడతాయి, సదర్న్ హెమిస్ఫియర్లో తక్కువ పడతాయి. ఇక్కడ అలా కాదు, ఇటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ పడతాయి, నార్థర్న్ హెమిస్ఫియర్లో తక్కువ పడతాయి. కాబట్టి ఇక్కడ అలా కాదు, రెండు ఈక్వల్గా పడతాయి. అందుకని ఈక్వినాక్సిస్ అంటాం, ఈక్వల్ డేస్ అనమాట. March 21, September 23. ఈ 2 డేస్లో వరల్డ్ వైడ్ సన్ రేస్ ఈక్వల్గా పడతాయి. డే 12 hours, నైట్ 12 hours. కాబట్టి ఈక్వినాక్సిస్ డేట్స్ అంటాం.
విషవత్తులు ఉంటాయి తెలుగులో. అలాగే సమ్మర్ సాలిస్టిస్ అయితే నార్థర్న్ హెమిస్ఫియర్లో, వింటర్ సాలిస్టిస్ ఏంటి సదరన్ హెమిస్ఫియర్లో వెర్టికల్గా పెడతాయి. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ జూన్ 21 డిసెంబర్ 22 యొక్క స్పెషాలిటీ అది. జూన్ 21న సన్ షిఫ్ట్ అవుతాడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి క్యాప్రికార్న్ వైపు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది గ్లోబ్ అనుకుంటే ఇది ఈక్వేటర్, ఇది ఏమో క్యాన్సర్, ఇది క్యాప్రికార్న్ షిఫ్ట్ అవుతాడు అనమాట. తర్వాత డిసెంబర్ 22 నుంచి ఇటు షిఫ్ట్ అవుతాడు సన్. అలా షిఫ్టింగ్ 6 నెలలు ఇటు 6 నెలలు ఇటు, సమ్మర్ సాలిస్టిస్ వింటర్ సాలిస్టిస్ అంటాం. సో ఓకే, సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, ఎక్లిప్సెస్ జూన్ 21. టోటల్ సంవత్సరానికి ఎన్ని ఎక్లిప్సెస్ వస్తాయి. ఓకే, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా రూపా ఐఏఎస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు ఉపయోగపడి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.